హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు అంత ఈజీగా తీసుకోరు, రాలేరు. వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో పక్కన లీడ్కి ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ తప్ప క్యారెక్టర్స్ రావు అనే అభిప్రాయం చాలా మందికి ఈ రోజుకి ఉంది అమ్మాయిలకి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ? యూ కేమ్ హియర్, మీరు ఇందాక అన్నట్టు ఆ ఊరు పక్కన చిన్న విలేజ్ మీది, కానీ యు ఆర్ హియర్ టుడే. సో వాళ్ళకి ఏం చెప్పగలరు? అంటే నేను అనిపించింది నా జర్నీలోనే నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం ప్రయత్నించాలండి. ఓకే, ఊరికే కూర్చొని అనుకుంటే అవ్వదు కదా. మేబీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఏమి ఫేస్ చేసినా దాన్ని దాటుకొని వచ్చి ట్రై చేయడం ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 సార్లు అలా జరుగుతుంది, 11వ సారన్నా మనకి పాజిటివ్గా జరగచ్చు కదా. మనకి 20వసారి 30వసారి కూడా ట్రై చేసే ఓపిక ఉంటే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అవును, మీరు ఎన్నిసార్లు ట్రై చేసి వచ్చారా? 100%. ఓకే, 100%. నేను 2019 నుండి స్టార్ట్ చేశాను నా ట్రయల్స్. సో డిఫరెంట్ స్టేజెస్. అంటే నేను ఫెయిర్ వాక్ అని నేనేం చెప్పను. ఐ హ్యావ్ మై డిసప్పాయింట్మెంట్స్, వెయిటింగ్, అ లాట్ ఆఫ్ వెయిటింగ్. అండ్ ఆ వెయిటింగ్లో సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది కదండి. మీరు అనుకున్న రోల్కి వేరే వాళ్ళని క్యాష్ చేసుకోవడం యా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఇట్స్ ఓకే, నాకు వేరే కూడా వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మన ఇనీషియల్ జర్నీలో మనకు వచ్చింది వేరే వాళ్ళకి సమ్ స్టూపిడ్ సిల్లీ రీజన్కి అలా వెళ్ళిపోయింది అంటే, అమ్మో, ఒక సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. మేబీ అలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే సెల్ఫ్ పుష్ ఇస్ చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు మీరేనా ఇంకెవరైనా హెల్ప్ చేశారా? నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అలా? అంటే యాక్చువల్లీ ఇది నేను తీసుకున్న డెసిషన్ కాబట్టి నేను ఇనీషియల్గా ఫస్ట్ నుండి అనుకున్న థాట్ ఏంటంటే, నేను ఎవరి పుష్ పైన లేకపోతే ఎంకరేజ్మెంట్ పైన డిపెండ్ అవ్వకూడదు అని. ఓకే, సో ఇట్స్ ఆల్ సెల్ఫ్ పుష్. మోటివేషన్ కూడా కాకపోతే అంతే, అంటే అది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అవుతుంది కదండి. నన్ను ఎవరు పుష్ చేయట్లేదు అని కూడా మనమే అనుకుంటే మొత్తం డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేం ఉండదు. బట్ యా, నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే దే నెవర్ డిసప్పాయింటెడ్, అది నేను చెప్పగలుగుతాను. అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా డిసప్పాయింట్ అయితే చేయలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరిద్దరు ఉన్నారు, దే ఆల్వేస్. అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనని నమ్మి నో మ్యాటర్ వాట్ నిన్ను ఒక పర్సన్ లాగా ప్రేమించే వాళ్ళు నువ్వేమన్నా చెయ్యి, చేస్తావరా పై, నువ్వు చేసేసి అని అంటారు. అదొకటి చాలు. అంటే వీ మైట్ హ్యావ్ అ బ్యాడ్ డే, అదొక్క పుష్ ఒకటి మనకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండా చేసేస్తారు అలా. ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ మీకు? అట్లీస్ట్ నాకు ఓన్లీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ నాకు చాలా తక్కువ అండి ఫ్రెండ్స్, వెరీ వెరీ రేర్. ఒకరిద్దరే. అంతేనా? ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీరు? లైక్ ఇంట్రోవర్టా, లేకపోతే బాగా టాకేటివా, మాట్లాడుతూ అలా ఉండిపోతారా? నేను యాంబివర్ట్ అని అనుకోవచ్చు, కొంచెం సెలెక్టివ్గా. కానీ ఒకసారి కంఫర్టబుల్ అయితే కొంచెం ఆపవా ప్లీజ్ అనేదాకా ఉంటుంది. బట్ జనరల్లీ హోమ్ బాడీ, ఎక్కువ బయటికి, ఇంట్లో కంఫర్టబుల్గా ఉండడం ఇష్టం. ఇంట్లో ఉండడం, ఆ 2-3 ఉంటే చాలు. ఎక్కువ జనాలు ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి, రోజుకు ఒక 10 మందితో హ్యాంగ్ అవుట్ అవ్వాలి అన్నది నాకేం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు కొంచెం ఎక్సాషన్ వస్తుంది, అంటే ఏదో పని చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది పీపుల్తో మేనేజ్ చేయడం. కష్టం అది. చాలా బేసిక్, అది చాలా మందికి అది ఉంటుంది. ఆ 2-3 ఉంటే చాలు, చాలా ఎక్కువ మాట్లాడలేమన్నట్టు. సో కమింగ్ బ్యాక్ టు దట్, అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చాక కూడా మేము ఇది ఫేస్ చేసాం, అది ఫేస్ చేసాం అని చెప్తుంటారు. మెయిన్లీ కాస్టింగ్ కౌచ్, యు నో దిస్ టాపిక్. మీరు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి 2019 to 2026 ట్రయల్స్ లో ఉన్నారు కాబట్టి, హ్యావ్ యు ఎవర్ ఫేస్డ్ కాస్టింగ్ కౌచ్? అంటే మీకు కూడా జరిగిందా? అంటే నాకు కాస్టింగ్ కౌచ్ డైరెక్ట్గా అలా ఏం అవ్వలేదండి. నాకు ఇనీషియల్ స్టేజ్ నుండే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఫస్ట్ నుండి ఎలా అంటే, జాగ్రత్తగా ఉండు, అంటే అదొక్కటే
బ్యాక్ టు బ్యాక్ చెప్పేవాళ్ళు. ఓకే. అంటే అదొక భయం ఉంటది కదండి. అంటే ఇది ఎలాగో వినట్లేదు, అసలు ఏం చేద్దాము అని, కనీసం సేఫ్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాళ్ళు. మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే ముందు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా కాల్ చేసేది, అయిపోయిన తర్వాత కూడా కాల్ చేసి ఓకేనా, ఇంటికి వచ్చావా అని అడిగేది. జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటే నాకు అది డిఫాల్ట్గా ఉండిపోయింది. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక చెక్ ఉంటుంది కదా, హౌ ఇస్ ద అంబియన్స్, ఎలా ఉంది ఎన్వైరన్మెంట్, జనాలు ఎలా ఉన్నారు అని. ఒక వియర్డ్ ఇన్సిడెంట్ ఒకటి ఇనీషియల్గా ఫేస్ చేశాను, కానీ కాస్టింగ్గా వచ్చి అయితే డైరెక్ట్గా ఇప్పటికి నేను ఫేస్ చేయలేదు, టచ్ వుడ్. అమ్మాయిలకి ఇంట్యూషన్ ఉంటుంది అది 100% ఒప్పుకోవాల్సిన విషయమే. అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఇది డిఫరెన్స్ అని తెలియకపోయినా ఇది ఏంతో తేడా ఉంది, మనం వీ హావ్ టు జస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని అర్థమవుతుంది. స్టార్టింగ్ లో ఒకటి ఏదో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ అన్కంఫర్టబుల్ గా ఫేస్ చేశాను, కానీ అలా ఏం అవ్వలేదు. ఎక్కువ అయితే జరిగింది డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇట్స్ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. సో ఆ డిఫరెన్స్ మనకు తెలిస్తేనే ఇది హెల్దీయా, ఇది కాదా, లేకపోతే ఇది న్యూట్రలా అని తెలుస్తుంది మనకి. అది హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఆనందకరమైన విషయం ఏంటంటే మీకు ఫస్ట్ ప్రొడక్షన్ కిరణ్ అబ్బవరం గారిది, హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్ లో. అవును, అంటే కిరణ్ గారు ఒక్కరు, అంటే మేబీ ఆయన ఎనర్జీయే అదంతా సర్క్యులేట్ అవుతుందేమో అంటారు కదా. కిరణ్ గారి ఎనర్జీనా రహస్య గారి ఎనర్జీనా అది? యాక్చువల్లీ ఫస్ట్ కిరణ్ గారు ఆయన ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు కదండి. డెఫినెట్లీ రహస్య గారు ఏంటంటే ఉన్న ఎన్వైర్న్మెంట్ని కంప్లీట్గా మార్చేసే ఎనర్జీ ఆవిడది. షీ మేక్స్ ఎవ్రీథింగ్ ప్లెజెంట్, హ్యాపీ, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో ఏదైనా కొంచెం ఏదో అవుతుంది అన్నట్టు ఉన్నాం అనుకో, ఆవిడని చూసి అందరూ అనేస్తారు. అంటే ఆవిడ ఎప్పుడు నవ్వుకుంటూ హ్యాపీగా పాజిటివ్ ఉంటారు. అండ్ ఇప్పుడు ఏదైనా మనం చెప్పాలనుకుంటాం, ఫస్ట్ మనం ఆవిడనే వెతుకుతాం, ఎక్కడ ఉన్నారు, లేకపోతే టెక్స్ట్ చేద్దామా, వెళ్ళి ఇలా ఉందండి మనం చెప్పుకోగలం కంఫర్టబుల్. నేననే కాదు, టీంలో అందరు మాక్సిమం అందరికి ఆవిడ రీచబుల్ గా ఉంటారు, రెస్పాండ్ అవుతారు. యా. సో యాజ్ యూ సెడ్ ఇనిషియల్ డేస్ లో మీరు ఒక్కరే అమ్మాయి మొత్తం టీమ్ లో, సో అప్పుడు టీం ఎలా ఉండింది అసలు? మిమ్మల్ని ఎలా చూసుకునే వాళ్ళు మీ టీం, మీ డైరెక్టర్స్ కానీ, ఆర్ట్ డైరెక్టర్స్, కెమెరా టీం, వీళ్ళంతా ఎలా ఉండేవారు? యాక్చువల్లీ నాకు ఆ ఫీలింగ్ తెలియలేదు చాలా డేస్ వరకు. మోస్ట్లీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్లో వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను ఉన్నప్పుడు కూడా ఉండేవాళ్ళు, కానీ నాకు ఆ ఫీలింగ్ తెలియలేదు. అదే చెప్తున్నాను కదా, అందరు చాలా కంఫర్టబుల్. ఇప్పుడు ముని గారు ఉన్నారు, ఆయన ఇదండి అంటే ఆయన చెప్పాను కదా పని, ఆయన కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీద ఉంటుంది. మేము టెస్ట్ షూట్ చేసామన్నమాట. ఫస్ట్ సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఆయన దానికి కూడా కూర్చొని కంప్లీట్ టెక్నికల్గా దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీనికి ఎలా ఇది చేయాలి, రెఫరెన్స్ మ్యూజిక్ లేసి మాకు చూపించేసి దీంట్లో ఉంటారు. అండ్ తేజ మా హీరో, సాయి తేజ్, ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. అంటే ఆయనకి కిరణ్ గారితో అసోసియేషన్ ఉంది కదా, సో హీస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అన్నట్టే కదండి. సో నేనే కొత్త, ఇంకా ఏడీస్ ఆల్రెడీ పనిచేసి ఉంటారు అక్కడ. బట్ అందరూ ఓకేనా, మీకు ఏమైనా కావాలా, ఐ యూ కంఫర్టబుల్, ఫస్ట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. మా ప్రొడక్షన్ మేనేజర్ మదన్ అన్న నుండి, రితికేష్ గారు, కిరణ్ గారు కానీ, ఏమైనా తిన్నావా, ఫస్ట్ ఇదే క్వశ్చన్. ఎవరు కనిపించినా తిన్నావా, కాఫీ పంపించాలా, ఇదే. దాని తర్వాత వర్క్. యా, ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఉన్నాక ఇంకా హ్యాపీగా చెప్పండి మరి అమ్మాయిలకి, తెలుగు అమ్మాయిలకి. డెఫినెట్లీ